నమస్తే, నేను డాక్టర్ రాజమోహన్ రెడ్డి, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్, నెల్లూరు. నేను ఎంబీబీఎస్ తిరుపతిలోని ఎస్వి మెడికల్ కాలేజ్ నుండి మరియు నా పీజీ హైదరాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజ్ నుండి చేశాను. తర్వాత పెయిన్ మెడిసిన్ మీద ఇంట్రెస్ట్తో ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫెలోషిప్ మెడ్వర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేషన్ కోర్స్ ఇన్ రుమాటిక్ అండ్ మస్క్యులోస్కెలిటల్ డిసీజెస్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ నుండి చేయడం జరిగింది. గత 11 సంవత్సరాలుగా నెల్లూరు సిటీలో ఇంటర్వెన్షనల్ పెయిన్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నా మొత్తం అనుభవం 25 సంవత్సరాలు. ఇక్కడ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ జాయిన్ కాకముందు హైదరాబాద్ మన నెల్లూరులోని వేరియస్ కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేయడం జరిగింది. ఈ ఇంటర్వెన్షనల్ పెయిన్ అంటే దీర్ఘకాలిక నొప్పులకి ఆపరేషన్ లేకుండా సూదులు లాంటి పరికరాలతో చేసే ఒక చికిత్సా విధానము. ఇందులో మనం సియామ్ అనే స్కానర్ కానీ లేదా అల్ట్రాసౌండ్ అనే స్కానర్ కానీ ఉపయోగించి ఈ చికిత్సా పద్ధతులు చేయడం జరుగుతుంది. ఈ స్కానర్ ఉపయోగించి చేయడం వల్ల మనం ఎగ్జాక్ట్ పెయిన్ పాయింట్ ఎక్కడుందో అక్కడ చూసి చేయడం వల్ల దుష్ఫలితాలు అంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి, రిజల్ట్స్ రేట్ ఎక్కువగా ఉంటుంది, అంటే హై సక్సెస్ రేట్ ఉంటుంది, ఎందుకంటే పాయింట్ ఆఫ్ ది కేర్ ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ఈ ఇంటర్వెన్షనల్ పెయిన్ ట్రీట్మెంట్స్ అనేటివి అడ్మిషన్ అవసరం లేదు, అతి తక్కువ ఖర్చు అవుతుంది, ప్రొసీజర్ తర్వాత ఎటువంటి నొప్పి ఉండదు కాబట్టి తర్వాత ఎటువంటి విశ్రాంతి కూడా అవసరం లేదు. సో ఈ ఇంటర్వెన్షనల్ చికిత్సా విధానాల్లో మనం చికిత్స చేయబడే నొప్పులు ఏమి అంటే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, భుజాల నొప్పులు, మెడ నొప్పి, పాదాల నొప్పులు, అదేవిధంగా క్యాన్సర్ నొప్పులు, ఫైబ్రోమయాల్జియా అనే కండరాల నొప్పులు, కాంప్లెక్స్ రీజనల్ పెయిన్ సిండ్రోమ్స్, హెర్పిస్ వ్యాధి తర్వాత వచ్చే న్యూరోపతిక్ పెయిన్, వీటన్నిటికి కూడా ఇవి మాత్రమే కాదు, మనం ఎటువంటి నొప్పినైనా సరే, ఎటువంటి దీర్ఘకాలిక నొప్పినైనా సరే మన ఇంటర్వెన్షనల్ పెయిన్ చికిత్సా విధానంలో చికిత్స అందుబాటులో ఉంటుంది. ఈ నెల్లూరు మరియు పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఈ దీర్ఘకాలిక నొప్పులు కానీ లేదా క్యాన్సర్ నొప్పులు కానీ లేదా మొండి నొప్పులతో కానీ బాధపడుతున్నట్లయితే అపోలో స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చి ఈ పెయిన్ మేనేజ్మెంట్ సర్వీసెస్ని ఉపయోగించుకోగలరు. ఈ ఇంటర్వెన్షనల్ పెయిన్ విధానంలో యూజువల్గా వెన్నుపూసకి ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అండ్ సెలెక్టివ్ నర్వ్ రూట్ ఇంజెక్షన్ చేయడం జరుగుతుంది. మోకాళ్ళ నొప్పులకి విస్కో సప్లిమెంటేషన్ అంటే జిగురు లాంటి ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల మోకాళ్ళ అరుగుదలని తగ్గిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ థెరపీతో అరిగిన మోకాళ్ళను కూడా తిరిగి గుజ్జుపెట్టే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ నడుము నొప్పితో బాధపడేవాళ్ళు ఆపరేషన్కి వెళ్లకుండా ఈ చికిత్సా విధానం ట్రై చేయడం వల్ల సులభంగా రిలీఫ్ పొందవచ్చు. క్యాన్సర్ నొప్పికి ఇప్పటి వరకు స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ విధానం లేదు. జనరల్గా క్యాన్సర్ డాక్టర్లు క్యాన్సర్కి మాత్రమే ట్రీట్మెంట్ చేస్తారు, చివరి దశలో ఇంకా మందులు రాసి ఇంటికి వెళ్ళమని చెప్తారు. సో క్యాన్సర్ నొప్పితో బాధపడే వాళ్ళకి మనం ఓపియాయిడ్స్ అనే మెడిసిన్స్ వాడడం వల్ల మరియు న్యూరోలైటిక్ నర్వ్ బ్లాక్స్ అనే చికిత్సా విధానం వల్ల క్యాన్సర్ నొప్పికి అద్భుతమైన చికిత్సా విధానాన్ని అందించవచ్చు.